2018 మిన్నలి, మురళి లాంటి డిఫరెంట్ కథలతో మెప్పించిన టొవినో థామస్ ఈసారి ఏఆర్ఎం అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి సినిమా ఎలా ఉంది? ఆకట్టుకున్నాడా? ఈ వీడియోలో చూద్దాం. ఏఆర్ఎం అనగా అజయంత రండం మోషణం. ఇది తెలుగులో అజయన్ చేసిన రెండో దొంగతనం అని అర్థం. డ్రామా అడ్వెంచర్ గా వచ్చిన ఈ మూవీ జితిన్ లాల్ డైరెక్షన్ చేశారు. అజయన్ గా టొవినో, లేక్ష్మిగా కృతి శెట్టి నటించారు. సినిమా స్టార్టింగ్ లోనే విధికి సంబంధించిన మాటలతో ప్రారంభించాడు. 3 కాలాలలో జరిగిన కథగా స్క్రీన్ ప్లే రాశారు. అజయన్, కుంజికేలు, మణియన్ ఈ 3 పాత్రలుగా టొవినో థామస్ నటించారు. కథ మొత్తం శ్రీభూది దీపం అనే విగ్రహ రూపంలో ఉన్న స్టాచ్యూ చుట్టూ తిరుగుతుంది. కృతి శెట్టి, టొవినో థామస్ లవ్ ట్రాక్ అంతగా మెప్పించదు. కనిపించిన ప్రతి ఫ్రేమ్లో కృతి శెట్టి అయితే అందంగా కనిపించింది. మిగిలిన పాత్రలకు అంత ప్రాధాన్యం లేదు. టొవినో థామస్ మాత్రమే సినిమాకి ప్రధానమైన బలం. సినిమాలో వాళ్ళ తాత కారణంగా అజయన్కి, ఆ కుటుంబానికి దొంగ అనే చెడ్డ పేరు ముద్ర ఉంటుంది. దాన్ని పోగొట్టాలనే ప్రయత్నం చేస్తుంటాడు. 3 కాలాలుగా జరిగిన కథను చూపించటం కథ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. లవ్ ట్రాక్ కొంచెం సాగతీతగా అనిపించింది. శ్రీభూతి దీపం మహిమలు గలదని, ఇన్వాల్యుబుల్ అని తెలిసి విలన్ దాన్ని కాజేయాలని అనుకుంటాడు. ఆ నిందని అజయన్ మీదకు తోసి వెళ్లిపోవాలని చూస్తాడు. ఆ శ్రీభూతి దీపం విలన్ బారి నుండి కాపాడా, తన కుటుంబానికి ఉన్న ఆ చెడ్డ పేరు తొలగించాడా అనేదే కథ. టొవినో థామస్ ఫైట్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. మిగిలిన వారు పరిధి మేరకు నటించారు. స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ గా రాసుంటే బాగుండేది. లాగ్ గా అక్కడక్కడ అనిపించింది. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్.